హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెజ్జీ వంటలు. టుడే స్పెషల్ తెలంగాణ స్టైల్ సర్వపిండి. తెలంగాణలో అయితే సర్వపిండి అంటారండి. మరి మీ సైడ్ ఏమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియో మీకు అనేది వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం. లెట్ స్టార్ట్. ముందుగా కావాల్సిన పదార్థాలు: 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొబ్బరి, కొంచెం అల్లం. వీటిని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల బియ్యపిండి వేసుకోండి. బియ్యపిండి చాలా మెత్తగా ఉండాల్సిమండి, అప్పుడే మనకి అప్పాలనేవి బాగా వస్తాయి. తర్వాత బాగా తురుముకున్నటువంటి లేత సొరకాయ 1/2 కప్ తీసి అందులో వేసుకోండి. ఇప్పుడు 1 కప్ క్యారెట్ తురుము కూడా తీసుకొని వేసుకోండి. క్యారెట్ కూడా లేత తీసుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. అలాగే రుచి కోసం కొన్ని నువ్వులు వేసుకోండి, బాగుంటాయండి. తెల్ల నువ్వులు అయితే చాలా బాగుంటాయండి. క్రంచీగా ఉండడానికి వేయించుకున్నటువంటి వేరుశనగ పప్పు కూడా వేసుకోండి. తర్వాత తగినంత ఉప్పు, కాస్త సోడా పిండి కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు సొరకాయలో క్యారెట్లో ఉన్నటువంటి నీళ్ళంతా పీల్చుకునేంత వరకు ఈ పిండిని అనేది బాగా కలుపుకోండి. ఇప్పుడే వాటర్ అనేది వేసుకోవద్దండి, ఎందుకంటే సొరకాయలోను క్యారెట్లోనూ బాగా వాటర్ ఉంటుంది. అవి అనేది పిండికి పెట్టాయంటే మనకి చాలా బలం. చిన్న పిల్లలకి చాలా చాలా హెల్తీగా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం అవసరమైనంత మేరకు వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్గా ఇది చాలా బాగుంటుంది. ఈ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బాగా కలుపుకొని మూత వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అది కాస్త వేడెక్కాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోండి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని ఒక ప్లాస్టిక్ పేపర్ కట్ చేసి దానిపైన పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండిని కొంచెం తీసుకొని దానిపైన పెట్టుకొని బాగా ఆయిల్ అద్దుకొని ఇలా స్ప్రెడ్ చేస్తూ రండి. ఎడ్జెస్ అనేవి పగలకుండా, మధ్యలో అనేది విరగకుండా ఆయిల్ అప్పుడప్పుడు అంటుకుంటూ గట్టిగా కాకుండా కాస్త స్మూత్గా తీసుకొని బాగా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు స్ప్రెడ్ చేసిన దాన్ని తీసుకొని ఆయిల్లో వేసుకోండి. ఇది బాగా డీప్ ఫ్రై అయ్యేలోపు ఇంకొకటి కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇందులో మనకి సొరకాయ, క్యారెట్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్గా తినొచ్చు. మార్నింగ్ టైం అనేది పెద్దవాళ్ళు అనేది ఈ టిఫిన్గా కూడా తినొచ్చు. తెలంగాణ సైడ్ అయితే ఇది టిఫిన్గా కూడా తింటారండి. మా రిలేటివ్ వాళ్ళ ఇంట్లో చూశాను. ఇప్పుడు 2 సైడ్స్ బాగా కాలేంత వరకు బాగా రోస్ట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. దీనికి సైడ్ డిష్గా ఆవకాయ పెరుగుతో తింటే ఉంటుందండి, ఈక్వల్ టు అమృతం అండి. ఏమంటారు? ఈ వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ మాత్రం ఆన్లో పెట్టుకోండి.